హలో ఎవ్రీవన్, ఐఎమ్ పత్లాత్ కుమార్. నేను ఈ వీడియో ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద పీపీఎస్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ ఈ వీడియోలో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పబోతున్నాను కంప్యూటర్ సిస్టమ్ గురించి. అంటే ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటంటే, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ which operates under the controls of an instruction stored in its own memory. A computer can take the data from the user through the input devices, process the user given data, and produces the result to the user through output devices, and store the data for the future use. అంటే ఏంటంటే లైక్ ఇది ఒక కంప్యూటర్ అండి. ఈ కంప్యూటర్కి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇన్పుట్స్ కావాలి. ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ కీబోర్డ్ అండ్ మానిటర్, కీబోర్డ్, మౌస్, యాజ్ వెల్ యాజ్ వెబ్ కెమెరా ఒకవేళ అవసరం ఉంటే, యాజ్ వెల్ యాజ్ మనకు జాయ్స్టిక్ ఉంటుందండి, టచ్ ప్యాడ్ ఉంటుందండి, టచ్ స్క్రీన్ ఉంటుందండి, ఫింగర్ ప్రింట్ రీడర్ అనేది ఉంటుంది. అంటే ఇవేమో ఇన్పుట్ డివైజెస్ ఉండాలి. ఈ ఇన్పుట్ డివైజెస్ ఉండాలి అండ్ అవుట్పుట్ డివైజెస్ ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకేమో సమ్ ప్రాసెసింగ్ అవ్వడానికి సమ్ గివెన్ డేటా కూడా ఉండాలి. అంటే యూజర్ కూడా ఉండాలి. ఇతను యూజర్ అండి, ఓకేనా. సో ఇది ఏమో కంప్యూటర్. ఈ కంప్యూటర్ అనేది ఒక డమ్ మిషన్. మనం ఎలా మాట్లాడితే అలా రెస్పాన్స్ అవుతుంది. మనం ఎలా దాన్ని ట్రైన్ చేస్తే అలా మనకు అవుట్పుట్ అనేది ఇస్తుందండి, ఓకేనా. ఈ కంప్యూటర్కి ఏంటంటే మనకు ఒక యూజర్ ఏమో ఏదైనా మన కోడ్ ఏమైనా ప్రోగ్రామింగ్ చేసినప్పుడు సమ్ ఇన్పుట్ ఇస్తాం మనం. ఇన్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్ ఇలాంటిది కావచ్చు. అండ్ ఇంకా మనకు ఏమో దాని ద్వారానే సమ్ కోడ్ రాసినప్పుడు సమ్ ప్రాసెస్ అయ్యి ఆ ప్రాసెస్ ద్వారా మనకు సమ్ అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. దేని మీద అంటే ఈ మానిటర్ మీద, యాజ్ వెల్ యాజ్ సమ్ ఏదైనా సిపియూస్ అలాంటిది ఉంటే దాన్ని అవుట్పుట్ ద్వారా ఇస్తుంది మనకు. అండ్ ఈ అవుట్పుట్ డివైసెస్ ఏంటంటే సమ్ మానిటర్స్ కావచ్చు, హెడ్సెట్స్ ద్వారా మనకు ఆడియో వినిపిస్తుంది. ప్రింటర్స్ కావచ్చు, మనం జిరాక్స్ షాప్లో కూడా చూసి ఉంటాము. అండ్ నెక్స్ట్ ప్రాజెక్టర్స్ ఉంటాయి, అండ్ స్పీకర్స్ అండ్ ప్లాటర్స్ కూడా ఉంటాయండి, ఓకేనా. దీన్ని ఏమో అంటే మనకు కంప్యూటర్ సిస్టమ్ మెయిన్లీ మనకు కావాల్సిన కంప్యూటర్స్ ఏమో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యూజర్ కూడా కావాలండి. అండ్ దీని డేటానేమో మనకు డేటా రాయడానికి, యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ డివైజెస్ మనము స్టార్టింగ్లో గివెన్ డేటా ఇవ్వడానికి, అండ్ అవుట్పుట్ ఏమో రిప్రజెంట్ చేయడానికి ఈ మూడు కావాలండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో కంప్యూటర్లో ఏమో మనకు మెయిన్లీ ఏమో 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ యూజర్. ఈ హార్డ్వేర్ ఏంటంటే లైక్ కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఉంటాయండి. అంటే మనం దాన్ని టచ్ చేయగలం. ఆ టచ్ చేయగల ఫిజికల్ కాంపోనెంట్స్ ఏమన్నారంటే కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు, ఓకే. లైక్ ఏంటంటే మన కీబోర్డ్, యాజ్ వెల్ యాజ్ మౌస్ అండ్ సిపియు అండ్ మానిటర్, దీన్ని ఏమో ఫిజికల్ కాంపోనెంట్స్ కదా. దీన్ని ఏమంటారంటే కంప్యూటర్ హార్డ్వేర్స్ అంటాం, ఓకేనా. మెయిన్లీ మనకు కంప్యూటర్ రన్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ వర్క్ చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ యూజర్ ఉంటేనే కదా మనం వర్క్ చేయగలం, ఏదైనా కోడ్ రాయగలం. అండ్ మెయిన్లీ ఆ కంప్యూటర్ అనేది వర్క్ అవ్వగలదు. అండ్ హార్డ్వేర్ ద్వారా ఏమో డేటాని స్టోర్ చేయగలం, యాజ్ వెల్ యాజ్ ఆ డేటాని రెస్పాన్స్ ద్వారా తీసుకురాగలం. అండ్ డేటాని మనం రిక్వెస్ట్ ద్వారా మనం డేటా పంపగలం. అండ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం డేటాని ఏమో సమ్ ప్రొవైడ్ చేయడం. ఏదైనా అప్లికేషన్ తయారు చేసినప్పుడు ఆ అప్లికేషన్ని డేటాని సమ్ ప్రాసెస్ చేయాలంటే, ఏదైనా అప్లికేషన్ రాయాలంటే మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. అందుకోసం మనకు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, యూజర్ అనేది కావాలి ఏదైనా కంప్యూటర్ సిస్టమ్ని మనం వర్క్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ కంప్యూటర్ హార్డ్వేర్లో మనకు 3 టైప్స్ ఉంటాయండి, ఓకేనా. ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయండి. ఇన్పుట్ డివైజెస్ ఏంటంటే దీస్ ఆర్ ద పార్ట్స్ త్రూ విచ్ ఏ యూజర్ కెన్ గివ్ ద డేటా టు ద కంప్యూటర్స్. అంటే లైక్ ఇన్పుట్ డేటా అంటే నేను ఇందాక చెప్పాను కదండి. ఇన్పుట్ డివైజెస్ అంటే ఇవి లైక్ కీబోర్డ్ అండ్ మైక్, స్టైలస్ పెన్, మౌజ్. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తానండి, ఇక్కడ ఉన్నాయండి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫస్ట్ కీబోర్డ్, మైక్, స్టైలస్ పెన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. కింద మనం స్క్రోల్ చేసి మనం దాని మీద టైప్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మౌస్, వెబ్ కెమెరా, టచ్ స్క్రీన్, జాయ్స్టిక్, టచ్ ప్యాడ్, యాజ్ వెల్ యాజ్ ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ఉంటాయండి. ఇవేమో ఇన్పుట్ డివైజెస్. మనం స్టార్టింగ్లో డేటాని ఇవ్వడానికి మనకు యూజ్ అయ్యేది ఇన్పుట్ డివైజెస్ అంటాము. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ త్రూ విచ్ ద కంప్యూటర్ గివ్స్ ద రిజల్ట్ టు ద యూజర్. అంటే ఇన్పుట్ ద్వారా మనము ఇక్కడ ఇన్పుట్ డివైజెస్ ఇస్తాం. ఏది యూజర్స్ ద్వారా ఇన్పుట్ డివైజెస్ ఇస్తాం. ఆ ఇన్పుట్ డివైజెస్ తీసుకొని సమ్ డేటాని మనము అక్కడ
ఏదైనా డేటాని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ డేటాని తీసుకొని మనం రన్ అనే బటన్ రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ అయ్యి ఆ సమ్ ప్రాసెస్లో ఎగ్జిక్యూషన్ అయ్యి అవుట్పుట్ని రిప్రజెంట్ చేస్తుంది. అవుట్పుట్ రిప్రజెంట్ చేయడానికి సమ్ అవుట్పుట్ డివైజెస్ అవసరం. అవుట్పుట్ డివైజెస్ ఏంటంటే లైక్ ఇది ఒక మానిటర్ అనేది అవుట్పుట్ డివైజెస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హెడ్సెట్స్. లైక్ ఏదైనా మనము హెడ్సెట్స్ ప్లగ్ చేసినప్పుడు దీనికి హెడ్సెట్స్ కూడా అవసరం అండి దీనికి. అండ్ నెక్స్ట్ ప్రింటర్స్ని కూడా అవుట్పుట్ డివైజెస్ అంటాము. ప్రొజెక్టర్స్ అండ్ స్పీకర్స్ అండ్ ప్లాటర్స్ ఇవన్నీ ఏమో అవుట్పుట్ డివైజెస్ అండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ లాస్ట్ వన్ ఇస్ స్టోరేజ్ డివైజెస్ ఏంటంటే దీస్ ఆర్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఇన్ విచ్ ద డేటా కెన్ బి స్టోర్డ్. అంటే డేటా అనేది మెయిన్గా స్టోర్ అవ్వడానికి, లైక్ ఇప్పుడు ఇది ఒక కంప్యూటర్ కదా, ఈ కంప్యూటర్కి యూజర్ ఏమో డేటా ప్రొవైడ్ చేశారు. ఆ డేటా ఏమో ఎక్కడ స్టోర్ కావాలి, ఎలా స్టోర్ కావడానికి చెప్పేది ఏంటంటే సమ్ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయండి, ఓకే. హార్డ్ డిస్క్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది, ఫ్లాపీ డిస్క్ ఉంటుంది, సిడి అండ్ డివిడి ఉంటుంది, మెమొరీ కార్డ్ ఉంటుంది, పెన్ డ్రైవ్ ఉంటుంది, టేప్ ఉంటుంది. సేమ్ నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యామ్ అంటే అది టెంపరరీగా డేటాని స్టోర్ చేసుకుంటుంది, అండ్ రోమ్ అంటే ఏమో పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో, ఓకేనా. ఇవంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద స్టోరేజ్ డివైజెస్. డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అనేది చెప్తాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ when a user wants to communicate with the computer, the user interact with the application. అంటే యూజర్స్ ఏమో ఇప్పుడు ఇక్కడ యూజర్ కదా, ఈ యూజర్ ఏమో కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకు ఒక అప్లికేషన్ అవసరం. ఆ అప్లికేషన్ రాయడానికి ఆ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. దీని ఏంటంటే మొత్తం ఈ ప్రాసెస్ని ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్ అని అంటాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈజ్ ఎన్ సాఫ్ట్వేర్ విచ్ లైస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద హార్డ్వేర్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. అంటే లైక్ ఇక్కడ ఉంది కదా, ఇది ఒక కంప్యూటర్ కదా, ఈ కంప్యూటర్కి యూజర్కి ఏమో టూ ఉంటాయండి. అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటాను ఏంటంటే ఇప్పుడు యూజరు ఇక్కడ కంప్యూటర్ ఉన్నారు కదా, ఈ యూజర్ ఏమో ఇక హార్డ్వేర్ తోటి ఇంటరాక్ట్ కావడానికి మనకు ఒక మిడిల్లో ఒక ఓఎస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఈ యూజర్ ఏమో హార్డ్వేర్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. డైరెక్ట్గా యూజర్ హార్డ్వేర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి జరగదండి. మధ్యలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఉన్న నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తుంది, అండ్ ఈ హార్డ్వేర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమో యూజర్స్కి పాస్ చేస్తుందండి. దీని ద్వారానే మనకు డేటా మొత్తం ఫ్రమ్ ద యూజర్స్ టు క్లయింట్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందండి, ఓకేనా. అండ్ నేను మీకు ఒక డయాగ్రామ్ ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. లైక్ ఇక్కడ యూజర్స్ అండ్ అప్లికేషన్ రాసినప్పుడు ఆ అప్లికేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమో హార్డ్వేర్కి ఇవ్వాలి. ఆ హార్డ్వేర్ దేని ద్వారా ఇస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇస్తుంది, ఓకేనా. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఇచ్చి ఆ హార్డ్వేర్ నుంచి రిక్వెస్ట్ అనేది పంపుతుంది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏమో ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి అప్లికేషన్స్కి వెళ్తుంది, ఆ అప్లికేషన్ నుంచి యూజర్స్కి వెళ్తుంది. ఇలా ఈ ప్రాసెస్ జరుగుతుంది మన మెయిన్లీ, ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెమొరీ యూనిట్స్ అనేవి ఉంటాయండి. ఈ మెమొరీ యూనిట్స్ అంటే దీంట్లో ఏమో 2 టైప్స్గా ఉంటుంది. మెమొరీ యూనిట్స్ ఆర్ క్లాసిఫైడ్ అంటే 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏమో ప్రైమరీ మెమొరీ అండ్ సెకండ్ వన్ ఏమో సెకండరీ మెమొరీ ఉంటుంది అండి, ఓకేనా. ప్రైమరీ మెమొరీలో ఏం జరుగుతుందంటే 2 టైప్స్లో ఉంటుంది అగైన్ ప్రైమరీ మెమొరీలో, ఓకేనా. ప్రైమరీ మెమొరీలో రోమ్, ర్యామ్ అనేది ఉంటుందండి. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ దట్ స్టోర్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ ఈవెన్ ఇన్ ద కంప్యూటర్ ఈజ్ టర్న్డ్ ఆఫ్. అంటే కంప్యూటర్ అనేది టర్న్ అయినప్పుడు ఏదైనా మనం ప్రోగ్రామ్ రాసినాం, సపోజ్ ఏదైనా మనము ప్రోగ్రామ్ రాసినాం, ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు అది ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది, కరెంట్ వెళ్ళిపోయిందండి. కరెంట్ వెళ్ళిపోయినా కూడా ఆ డేటా అనేది అలానే స్టోర్ అయి ఉంటుంది. దేంట్లో మనం రోమ్లో స్టోర్ చేసినప్పుడు, ఇది రీడ్ ఓన్లీ మెమొరీ. ఈ రోమ్లో స్టోర్ చేసినప్పుడు ఆ డేటా అనేది వెళ్ళిపోదండి ఒకవేళ స్విచ్ ఆఫ్ కరెంట్ వెళ్ళిపోయినప్పుడు కూడా. అండ్ ర్యామ్లో ఏంటంటే ఇదేమో టెంపరరీ స్టోరేజ్ అండ్ రోమ్ ఏమో పర్మనెంట్ స్టోరేజ్. ఈ ర్యామ్లో ఏమందంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటామండి. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఏమో డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ని స్టోర్ చేసుకుంటుంది ఓన్లీ వెన్ ద కంప్యూటర్ ఈజ్ టర్న్ ఆన్ ఉన్నప్పుడు మాత్రమే మనము కంప్యూటర్ని డేటాని స్టోర్ చేయగలం. ఒకవేళ కరెంట్ వెళ్ళిపోతే, ఒకవేళ స్విచ్ ఆఫ్ అయిపోతే అది డేటా అనేది స్టోర్ చేసుకోవద్దు, ఓకేనా. క్యాచ్ మెమొరీ ఏంటంటే మనము డేటా అనేది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, రిఫర్ అవుతుందండి, అది ప్రాసెస్ ద్వారా రిఫర్ అవుతూ ఉంటుంది. ఈ క్యాచ్ మెమొరీ గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకేనా.
అండ్ నెక్స్ట్ ఏంటంటే సెకండరీ మెమొరీ. ఓకేనా, సెకండరీ మెమొరీ అంటే ఏంటంటే ఈ సెకండరీ మెమొరీలో అగైన్ 2 టైప్స్ ఉంటాయండి, మ్యాగ్నెటిక్ స్టోరేజ్, ఆప్టికల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అంటే ద మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజెస్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ రీడ్, ఎరేజ్డ్ అండ్ రీరిటన్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా, అంటే ఒక డాటాని రీడ్ చేసుకోగలదు, ఎరేజ్ చేసుకోగలదు, యాజ్ వెల్ యాజ్ రీరిటర్న్ కూడా చేసుకోగలదు. ఓకేనా, ఈ ప్రాసెస్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అంటారు. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే హార్డ్ డిస్క్ అండ్ ఫ్లాపీ డిస్క్ అనేది ఉంటాయండి. ఓకేనా, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆప్టికల్ స్టోరేజ్ ఉంటాయి. ఆప్టికల్ స్టోరేజ్ అంటే ఆప్టికల్ స్టోరేజ్ డివైజెస్ దట్ యూజెస్ ద లేజర్ బీమ్స్ టు రీడ్ అండ్ రైట్ స్టోరేజ్ ద డేటా. అంటే ఈ డేటాని ఏమో ఓన్లీ రీడ్ చేయగలదు అండ్ రైట్ చేయగలదు, అంటే మళ్ళీ రిటర్న్ కూడా చేయదు. ఇది జస్ట్ రీడ్ అండ్ రైట్ మాత్రమే చేస్తుంది. ఇది ఆప్టికల్ స్టోరేజ్. మ్యాగ్నెటిక్ స్టోరేజ్లో ఏమంటాయంటే అది రీడ్ అండ్ ఎరేజ్ కూడా డిలీట్ కూడా చేసుకోగలదు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు అప్డేట్ కూడా చేస్తుంది. ఓకేనా, అండ్ దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిడి అండ్ డివిడి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అండ్ డివిడి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ అని అంటాము. ఓకేనా, అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. Computer software is a system that can be refers to the anything which can be feel and see. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఓన్లీ మనము ఇది కంప్యూటర్ కదా, ఈ కంప్యూటర్ని మనం చూడగలం అండ్ ఫీల్ అవ్వగలం. ఎలాంటి ఫీల్ అంటే ఒకవేళ మనం ఒక అప్లికేషన్ తయారు చేసినాం, లైక్ ఒక వెబ్సైట్ తయారు చేసినాం. ఆ వెబ్సైట్ తయారు చేసినప్పుడు ఆ వెబ్సైట్ అనేది ఎలా కనబడుతుంది, మళ్ళీ దీనికి మనం ఫర్దర్గా ఎలా అప్డేట్ చేయగలము, ఎలా డిలీట్ చేయగలము అనేది ఫీల్ అవ్వగలం, యాజ్ వెల్ యాజ్ మనం చూడగలము దాన్ని. దీన్ని ఏంటంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటారు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే సమ్ విండోస్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు, అండ్ సమ్ ఐకాన్స్ కూడా ఉంటాయండి. ఓకేనా, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కన్సిస్టింగ్ ఆఫ్ programs that can manage the hardware resources of a computer and perform the required information processing task. ఓకేనా, అంటే ఏంటంటే ఇది హార్డ్వేర్ని ఈ డేటా హార్డ్వేర్లో స్టోర్ అవుతూ ఉంటుంది కదా, మనం ఇచ్చిన డేటాని ఆ డేటా హార్డ్వేర్లో స్టోర్ అయినా మెయిన్గా ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ మేనేజ్ చేయగలుగుతుంది, అంటే మేనేజ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకు ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమో ఆ టాస్క్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే ఈ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది, వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపిస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద హార్డ్వేర్ అండ్ ద యూజర్. ఇది ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను, ఇది హార్డ్వేర్ కదా, ఈ హార్డ్వేర్కి యూజర్కి ఏమో సమ్ ఇంటరాక్షన్ కావడానికి ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దీంట్లో ఒక టైప్ ఉంటుందండి. దీని ద్వారానే మనము కమ్యూనికేషన్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. ఓకేనా, అగైన్ దీంట్లో ఏమో 3 క్లాసెస్ ఉంటాయండి సిస్టమ్ సాఫ్ట్వేర్లో. ఆ 3 క్లాసెస్ ఏంటంటే అండ్ 3 క్లాసెస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏమో ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ ప్రొవైడ్ సర్వీసెస్ సచ్ యాజ్ యూజర్ ఇంటర్ఫేస్ ఫైల్ అండ్ డేటాబేస్ యాక్సెస్ ఇంటర్ఫేస్ టు కమ్యూనికేట్ సిస్టమ్స్ యాజ్ అన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్ అండి. అంటే ఈ కంప్యూటర్ ఉంటుంది కదా, ఈ కంప్యూటర్కి యాజ్ వెల్ యాజ్ ఈ యూజర్ దీంట్లో డేటాబేస్ స్టోర్ చేసుకోవడానికి ఈ కంప్యూటర్ పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ పంపిస్తుంది హార్డ్వేర్కి. ఆ హార్డ్వేర్లో ఉన్న డేటాబేస్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఫైల్స్ ఉంటాయి కదా, దీన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. ఏది ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇట్ కెన్ హ్యాండిల్ ద బోత్ యూజర్స్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ సిస్టమ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేస్తుంది అండ్ హార్డ్వేర్ నుంచి మనకు యూజర్స్కి కూడా పాస్ చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సిస్టమ్ సపోర్ట్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సపోర్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్ సిస్టమ్ యూటిలిటీస్ అండ్ అదర్ ఆపరేటింగ్ సర్వీసెస్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే కొన్ని యూటిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. యూటిలిటీస్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఒక ఫార్మాట్ ప్రోగ్రామ్స్ లెక్క తయారు చేస్తుంది. లైక్ కొన్ని రిక్వైర్మెంట్స్ తీసుకొని ఆ రిక్వైర్మెంట్స్ని ఏం చేస్తున్నాడు, ఆ రిక్వైర్మెంట్స్ ద్వారా ఏమంటే ఒక సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ని తయారు చేస్తుందండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే సిస్టమ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ద లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ దట్ కెన్ కన్వర్ట్స్ ఎ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జిక్యూషన్ డీబగ్గింగ్ టూల్స్ టు ఎన్ష్యూర్ దట్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎర్రర్ ఫ్రీ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిస్టమ్స్. ఓకేనా, అంటే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఏంటంటే
ఇప్పుడు ఒక కంప్యూటర్ కదా, ఈ కంప్యూటర్కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం అంటే మనకు ఏంటంటే మనకు వచ్చే లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్లోనే మనం రాస్తాము. ఓకేనా, ఇంగ్లీష్లోనే మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ కంప్యూటర్ మాత్రం అది ఇంగ్లీష్లో అర్థం చేసుకోదు. అది ఏమో మనకు మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది మన డాటాని. మెషిన్ లాంగ్వేజ్ అంటే దీంట్లో బైనరీ లాంగ్వేజ్ అని ఉంటుంది, జీరోస్ అండ్ వన్స్ని. ఆ జీరోస్ అండ్ వన్స్లో మెషిన్ లాంగ్వేజ్లో అది అర్థం చేసుకొని దానికి ఎగ్జిక్యూషన్ యాజ్ వెల్ యాజ్ డీబగ్గింగ్ అండ్ సమ్ ప్రోగ్రామ్ ఒకవేళ ఎర్రర్స్ ఉంటే కూడా ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా, అంటే మనం ఇచ్చే లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేస్తుంది మెయిన్లీ. అంటే ఇంగ్లీష్లో ఇచ్చిన దాన్ని వాళ్ళు మెషిన్ లాంగ్వేజ్లో తీసుకొని ఆ మెషిన్ లాంగ్వేజ్లో తీసుకొని ఆ డాటాని ఏమో జీరోస్ అండ్ వన్లో కన్వర్ట్ చేసుకొని మనకు ఒక ఎగ్జిక్యూషన్ యాజ్ వెల్ యాజ్ సమ్ ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ అనేది అవుట్పుట్ ద్వారా ఇస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఓకేనా, జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అండ్ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అంటే ఇట్ పర్చేసెడ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ వన్ అప్లికేషన్. అంటే ఈ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ ఏంటంటే లైక్ ఒక అప్లికేషన్ తీసుకుంటామండి మనం. ఒక అప్లికేషన్ ఏంటంటే డెవలపర్స్ నుంచి ఒక అప్లికేషన్ ఏదైతే ఆర్గనైజేషన్లో ఒక కంపెనీలో ఒక డెవలపర్స్ నుంచి మనము ఒక అప్లికేషన్ని తీసుకుంటాం, బై చేసుకుంటాం, పర్చేస్ చేసుకొని దాన్ని ఏం చేసుకుంటాం అంటే మల్టిపుల్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటాం దాన్ని. అంటే ఒక డాటా తీసుకొని అంటే ఒక అప్లికేషన్ని తీసుకొని దాన్ని మోర్ దెన్ వన్ అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటాం మనం. దీన్ని ఏంటంటే జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకేనా, దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వర్డ్ ప్రాసెసర్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ టైప్ ఏంటంటే అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఇంటెండెడ్ పర్పస్. ఇంటెండెడ్ అంటే దే కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద టాస్క్ ఫర్ విచ్ దే వర్ బి డిజైన్డ్ అండ్ దే కెనాట్ బి యూజ్డ్ ఫర్ అదర్ జనరలైజ్డ్ టాస్క్. అంటే మనము ఏ అప్లికేషన్ అయినా డిజైన్ చేసుకుంటామో ఒక కంప్యూటర్లో ఏ అప్లికేషన్ అయినా డిజైన్ చేసుకుంటామో దానికి మాత్రమే టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఏది అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్. ఏ అప్లికేషన్ని మనము డిజైన్ చేస్తామో దాన్ని మాత్రమే కంప్లీట్ చేస్తుంది అండ్ వేరే దానికి మాత్రం అసలు కనీసం యూజ్ కూడా చేయదు. ఓకేనా, దీన్ని ఏంటంటే అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ అంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please hit the like button and subscribe to my channel. Thank you so much.